హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 31 ఆఫ్ పైథాన్. ఈ రోజు క్లాస్ లో మనం ఏం చూస్తామంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటివో చూద్దాం. టాపిక్స్ వచ్చేసి అట్రిబ్యూట్, యాక్సెసింగ్, అప్డేటింగ్. అట్రిబ్యూట్ ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మోడలింగ్ క్లాసెస్, షాపింగ్ కార్ట్ గురించి అనేది మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం మనం ఒక క్లాస్ తీసుకున్నాం. క్లాస్ నేమ్ అనేది మొబైల్ తీసుకున్నాం. అంటే క్లాస్ తీసుకోండి, క్లాస్ నేమ్ మొబైల్ తీసుకున్నాం. తర్వాత ఒక మెథడ్ ని డిఫైన్ చేసినాం. మీకు ఆల్రెడీ తెలుసు ఇనిట్ అండర్ స్కోర్ దాని గురించి ఒక స్పెషల్ మెథడ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనం ఈ మెథడ్ ఏం తీసుకుంటున్నాం అంటే ఈ సెల్ఫ్ అనేది ఆబ్వియస్లీ తీసుకోవాలి, మీకు అది తెలుసు. దాని తర్వాత ఏంటంటే మోడల్ ఇంకా స్టోరేజ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ అట్రిబ్యూట్స్ ఏంటి మరి మనకి మోడల్ ఇంకా స్టోరేజ్ అనేది అట్రిబ్యూట్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి అట్రిబ్యూట్స్ కెన్ బి సెట్ ఆర్ యాక్సెస్ యూజింగ్ డాట్ ఇక్కడ తెలుస్తుంది మీకు అది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్ అనేది అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ స్టోరేజ్ ఈక్వల్స్ టు స్టోరేజ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ మెథడ్ ఇక్కడ క్లాస్ ఉంటుందో ఆ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి మనం అట్రిబ్యూట్స్ ఏమి ఇచ్చామంటే గెలాక్సీ M51 అనేది ఇచ్చినాము. స్టోరేజ్ కి ఏమి ఇచ్చినామంటే 128 GB అనేది ఇచ్చినాం. సో ఇక్కడ మోడల్ ఏంటిదంటే గెలాక్సీ M51 ఇంకా స్టోరేజ్ ఏంటి అని అంటే 128 GB అనేది ఇచ్చినాం. సో ఇక్కడ ఉన్న వాటికి మనం ఇవి ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ కి మనం వాల్యూస్ అనేది అసైన్ చేసినాం. సో ఇప్పుడు మనకేం కావాలి అంటే మోడల్ కావాలి అనుకుంటున్నాం. సో ప్రింట్ అని పెట్టి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినామో ఆబ్జెక్ట్ డాట్ ఈ డాట్ ని పెట్టుకొని మనం మోడల్ కావాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ మోడల్ అని ఇచ్చేసినాం. సో మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తుంది మరి ఇప్పుడు? ఆబ్జెక్ట్ డాట్ మోడల్ అన్నాం కాబట్టి మనకి గెలాక్సీ M51 అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకిది వస్తుందా? రాట్లేదా? అనేది ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ మనం కోడ్ చూసుకున్నట్టయితే కోడ్ రన్ చేస్తే మనకేమొచ్చింది? చూడండి ఇక్కడ మనకి గెలాక్సీ M51 అనేది వచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ స్టోరేజ్ అని తీసుకున్నాం అనుకో. మనకేం రావాలి స్టోరేజ్ అని తీసుకుంటే మనకిప్పుడు ఏం రావాలి? చూడండి 128 GB అని వచ్చిందనమాట. సో ఇప్పుడు ఒకవేళ మనకి 2 రావాలనుకో, ఇక్కడ మనం ఇంకో ప్రింట్ తీసుకొని మోడల్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇద్దాం. ఇక్కడ స్టోరేజ్ అనేది ఇద్దాం. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. మనకేమొచ్చింది గెలాక్సీ M51 128 GB అనేది వచ్చిందనమాట. సో ఇది కోడ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం ఇది ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకి గెలాక్సీ M51 అనేది వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చేసినాము సేమ్ క్లాస్ నేమ్ అనేది మొబైల్ ఇచ్చినాము. ఇక్కడ డిఫైన్ పెట్టేసి ఇన్నిట్ మెథడ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేసినా ఇక్కడ ఓన్లీ మోడల్ అని ఇచ్చిన సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్ అని పెట్టి ఇక్కడ చూడండి ఇంకొక ఫంక్షన్ ఇక్కడ ఏం చేసినాం అని అంటే డెఫ్ అని పెట్టి గెట్ మోడల్ అని పెట్టినాం. ఇందులో సెల్ఫ్ అని పెట్టినాం. గెట్ మోడల్ అని పెట్టినప్పుడు ఇక్కడ ఏమైతుందంటే వి కెన్ ఆల్సో యాక్సెస్ అండ్ అప్డేట్ ప్రాపర్టీస్ ఇన్ అనదర్ మెథడ్. ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ మోడల్ అని తీసుకున్నామో ఆ మోడల్ ని మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అప్డేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మొబైల్ క్రియేట్ చేసినాం. ఈ మోడల్ అనే దానికి గెలాక్సీ M51 అనేది ఇచ్చినాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 1 డాట్ గెట్ మెథడ్ అనేది తీసుకున్నాం. సో అప్పుడు మనకేమైందంటే మనకేంటి అంటే ఇప్పుడు ఏదైనా బయట మనం ఆబ్జెక్ట్ ని మనం బయట యాక్సెస్ చేయాలనుకుంటే ఇలా మనం ఒక డెఫ్ అని పెట్టుకొని గెట్ మోడల్ అని పెట్టుకొని సెల్ఫ్ ఏంటంటే ఇన్స్టాంట్ మెథడ్ అన్నమాట. సో మనం ఇన్స్టాంట్ మెథడ్ లో ఒక ఆబ్జెక్ట్ ని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో ఇలా కూడా మనం అనేది యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అప్డేటింగ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఫస్ట్ మనం క్లాస్ అనేది తీసుకున్నాం. క్లాస్ నేమ్ అనేది మొబైల్ అని ఇచ్చినాం. సో మీకు తెలిసినట్లుగా డెఫ్ ఇనిట్ మెథడ్ అనేది ఒకటి తీసుకున్నాం. సెల్ఫ్ మోడల్ అనేది సో ఇక్కడ మనం మోడల్ మాత్రమే తీసుకుంటున్నాం. మోడల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్స్ మోడల్ అనేది అసైన్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే మనం అప్డేట్ చేసినాం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇందాకలా మనం ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు గెలాక్సీ M51 అనేది తీసుకున్నాం.
సో, మనకిప్పుడు గెలాక్సీ M51 నుంచి గెలాక్సీ J7 అనేది మార్చాలి. సో, మనం ఇక్కడ దానికోసం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు అప్‌డేట్ అనే ఒక మెథడ్ తీసుకొని సెల్ఫ్ తీసుకున్నాం. ఇన్‌స్టంట్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ తీసుకొని మోడల్ అని పెట్టి సేమ్ దానిలాగానే సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్ అని ఇచ్చినాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ క్లాస్‌కనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఏమి ఇచ్చినాం గెలాక్సీ M51 అనేది ఇచ్చినాం. సో, ఇప్పుడు మనం దాన్ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నాం. ఏదైతే గ్యాలక్సీ M51 అనేది ఉంటుందో దాన్ని అప్‌డేట్ దానికి ఇంకొక దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, మనం ఈ గ్యాలక్సీ J7 అనేది మనం అప్‌డేట్ చేస్తున్నామనమాట. సో, ప్రింట్ ఆబ్జెక్ట్ అండర్‌స్కోర్ 1 డాట్ మోడల్ అని అంటే మనకిప్పుడు ఈ గ్యాలక్సీ M51 గ్యాలక్సీ J7 అనేది వస్తుందనమాట. సో, వస్తుందా రాదో చూద్దాం ఒకసారి. సో, ఇది మనం ఒకసారి రన్ జేసి ఇక్కడ చూడండి మనం అప్‌డేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏం తీసుకున్నాం మనం ఇనిట్ మెథడ్ తీసుకున్నాం. సెల్ఫ్ మోడల్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం సెల్ఫ్ డాట్ మోడల్ అని మోడల్ అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ డిఫైన్డ్ అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ మనము ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం ఇక్కడ అప్డేట్ అనేది చేస్తున్నాం. గెలాక్సీ M51 అనేది ఇంతకు ముందు ఉన్నది. ఇప్పుడు మనం గెలాక్సీ J7 అనే దాన్ని అప్డేట్ చేస్తున్నాం. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, మనకేం రావాలి గెలాక్సీ J7 అనేది వచ్చిందనమాట. సో, మీరు కూడా ఒకసారి కోడ్‌ని రన్ చేసి చూడండి. ఒకసారి కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీకు డిఫరెన్స్ అనేవి తెలుస్తుంటాయి. ప్లస్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఇదేంటంటే క్లాస్ నేమ్. దీన్ని ఏమంటారంటే ఇనిషియలైజర్ మెథడ్ అని అంటారు. ఇక్కడ ఏంటంటే సెట్టింగ్ అప్డేట్ అట్రిబ్యూట్స్ అన్నమాట. సెట్టింగ్ అప్ అట్రిబ్యూట్స్ ఇక్కడ ఏదైతే ఉంటాయో మనం అట్రిబ్యూట్స్ అనేవి ఇక్కడ ఇస్తామన్నమాట. సో, మీకు ఇది బాగా గుర్తుండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీన్నేమంటారు మెథడ్ నేమ్. దీన్నేమంటే మనం నెక్స్ట్ రాసిన దాన్ని మెథడ్ నేమ్ అంటారు. తర్వాత ఇన్‌స్టాన్స్ విచ్ ఈస్ కాలింగ్ మెథడ్. ఇక్కడ మనం ఏదైతే కాల్ చేస్తామో ఆ మెథడ్ అన్నమాట. తర్వాత ఇదేంటి అనంటే యాక్సెసింగ్ ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ ఇన్ మెథడ్స్ అన్నమాట. సో, మనం ఏమైతే యాక్సెసింగ్ చేస్తామో అట్రిబ్యూట్స్‌ని ఇన్‌స్టాన్స్ మెథడ్‌లో అవన్నమాట. సో, అది. నెక్స్ట్. సో, ఇవొకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా మీకు ఎర్రర్స్ అనేవి వస్తున్నవి, ఎక్కడ మనం అప్‌డేట్ చేస్తున్నాం, ఎలా యాక్సెస్ చేస్తున్నాం అనేది ఒకసారి మీరు చూసుకోండి. సో, ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.